భయ్యా తెలంగాణలో బీజేపీకి ఓట్ షేర్ పెరిగింది. ర్యాలీస్ కూడా చాలా మంది వస్తున్నారు. సోషల్ మీడియాలో కేసుకైతే కుదవలేదు భయ్యా. అండ్ పవర్ మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. తెలంగాణ పాలిటిక్స్‌లో బీజేపీని ఆపుతున్న రీజన్స్ ఏంటిది? నరేంద్ర మోడీ గారికి ఇండియా వైడ్‌గా అయితే చాలా వరకు పాపులర్ భయ్యా. రీసెంట్‌గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్‌లో 3 సార్లు గెలిచిన దీదీని పక్కన పెట్టేసి బీజేపీకి ఓట్స్ అయితే బాగా పెరిగినాయి. అత్యధిక మెజారిటీతో జనాలైతే గెలిపించారు. చూసుకోవచ్చు ఏ రేంజ్‌లో పాపులేట్ ఉన్నది. కానీ తెలంగాణ మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదు. దీనికి ఉన్న వెనుక కారణాలు ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఒక నా ఒపీనియన్ మాత్రమే. మీరేమన్నా కిందైతే కామెంట్‌లో చెప్పండి. ఒక అనాలిసిస్ మాత్రమే చూసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. నేను అనుకున్న నంబర్ 1 పాయింట్ స్ట్రాంగ్ రీజనల్ సెంటిమెంట్. తెలంగాణ ఏర్పడ ముందు కూడా బీజేపీ కూడా 100 రోజుల్లో తెలంగాణ ఇస్తా అని చెప్పింది భయ్య. బట్ ఆ టైంలో చాలా వరకైతే బీజేపీకి సపోర్ట్ ఇద్దామని అనుకున్నారు. బట్ అప్పటికే కాంగ్రెస్ అనేది తెలంగాణ స్టేట్‌ని డివైడ్ చేసిందనమాట. బట్ ఈవెన్ అయినప్పటికీ కూడా జనాలైతే టీఆర్ఎస్‌ని నమ్మారు గానీ కాంగ్రెస్, బీజేపీని అయితే నమ్మలేదు భయ్య ఆ టైంలో. ఫస్ట్ మా తెలంగాణ మాకొచ్చని చెప్పి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్‌కి అయితే ఓట్స్ అయితే బాగా పెరిగింది భయ్య. అందుకే కేసీఆర్ అయితే అప్పుడు సీఎం అయ్యారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే పక్కన పెట్టారు. బీజేపీకి ఆ టైంలో అంత అయితే పాపులారిటీ అయితే లేదు భయ్య. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఆ టైంలో ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి అది కొంచెం టైం పట్టిందనమాట. ఇది ఒక రీజన్ ఉండొచ్చు. సెకండ్ టైం ఎలక్షన్ కూడా గెలవడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో తెలంగాణ కొంచెం డెవలప్మెంట్ అయితే కనిపించింది భయ్య. సో అందుకే సెకండ్ టైం కూడా కేసీఆర్ అయితే గెలిచారు. సెకండ్ వన్ వచ్చేసి బీసీ, ఎస్సీ మైనారిటీ ఓట్స్ కాన్సల్టేషన్ భయ్య. తెలంగాణలో క్యాస్ట్ కమ్యూనిటీ ఓటింగ్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా వరకు అయితే ఎక్కువైంది భయ్య. బీజేపీకి అర్బన్ హిందూ మిడిల్ క్లాస్లో సపోర్ట్ ఉంది కానీ బ్రాడ్ కొలేషన్ కాంపిటీషన్లో మాత్రం బిల్డ్ అయితే చేయలేకపోయింది భయ్య. నెంబర్ 3 రూరల్ నెట్వర్క్ వీక్నెస్ భయ్య. విలేజ్ లెవెల్లో క్యాడర్ స్ట్రెంత్ కంపేర్ చేస్తే మాత్రం టీఆర్ఎస్కి కాంగ్రెస్ ఉన్నంత బలం బీజేపీ అయితే లేదు భయ్య. బీజేపీ ఎమ్మెల్యే ఎవరు నిలిచిన కూడా చాలా జనానికి అయితే చాలా మంది తెలియదు భయ్య. తెలంగాణలో ఎక్కువ వినిపించే రెండు పార్టీస్ భయ్య. ఒకటి బీఆర్ఎస్, 2 కాంగ్రెస్. బీజేపీ కూడా ఉంది కానీ చాలా తక్కువ వరకు ఉందంట. టూ ఫ్రాంక్ చెప్పాలంటే ఒకవేళ మీ ప్రాంతంలో 2024 ఎలక్షన్లో మీ తరపున నిలబడిన బీజేపీ క్యాండిడేట్ యొక్క ఎమ్మెల్యే పేరు అయితే కింద కామెంట్ చెప్పండి భయ్య, నేను తెలుసుకుంటాను. ఇప్పుడు తెలుస్తుంది బీజేపీకి ఎంత సపోర్ట్ ఉందని తెలంగాణలో. నెంబర్ 4 లేట్ గ్రోత్ పార్టీ. బీజేపీ తెలంగాణలో ఫాస్ట్గా అయితే రీసెంట్ ఇయర్లోనే పెరిగింది భయ్య. కాంగ్రెస్, బీఆర్ఎస్ దిగర్స్ నుంచి లోకల్ లీడర్స్, మనీ నెట్వర్క్, క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఎస్టాబ్లిష్ అయితే చాలా వరకు పెరిగింది భయ్య. మోడీ గారు వచ్చిన తర్వాతనే సెకండ్ టైం ఓట్స్ అయితే పెరిగింది భయ్య. ఈవెన్ చూసుకున్నా కూడా ఈ మధ్య అయితే ట్రెండింగ్ బాగా ఉంది బీజేపీకి అయితే. మోస్ట్లీ చెప్పాలనుకుంటే నెక్స్ట్ టైంకి ఓట్స్ ఇంకైతే పెరగవచ్చు. నెంబర్ 4 ముస్లిం ఓట్ పోలరైజేషన్. హైదరాబాద్ మరియు చాలా కాన్షియస్లో ముస్లిం ఓట్ అయితే మోస్ట్లీ అయితే బీజేపీకి అయితే ఆపోజిట్గానే కాన్ఫిడెంట్ అయితే అవుతుంది. అది డైరెక్ట్గా సీట్కి అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. హైదరాబాద్లో మోస్ట్లీ బీఆర్ఎస్ ఉన్నంత బలం ఏ పార్టీకి అయితే ఉండదు. అయితే కరెక్ట్ చెప్పాలంటే ఎంఐఎంకి గ్యారంటీ 8 అయితే పక్క అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చే పార్టీ ఏంటంటే బీఆర్ఎస్కి. ఈవెన్ కాంగ్రెస్ కూడా అన్ని సీట్ అయితే రావు. ఆ రేంజ్లో ఉంటుంది హైదరాబాద్ సిచ్యువేషన్లో. మీరు ఎంత డబ్బులు వంచినా సరే కానీ ఎంఐఎంని అయితే ఎవరైతే ఆపలేబయ్యా ఆ సిటీ ఏరియాలో ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఈ 8 సీట్లు మాత్రం ఎవరైనా ఇష్టపెట్టుకోవాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. నెంబర్ 6 లీడర్షిప్ ఫేస్ క్లారిటీ ఇష్యూస్ భయ్య. సీఎం క్యాండిడేట్ క్లియర్ కట్గా ప్రాజెక్ట్ అయితే చేయలేకపోయింది భయ్య. ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్ అనేది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్లో కేసీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు ఇక క్లియర్ కట్ అయితే వాళ్ళైతే ఉన్నారు భయ్య. బట్ బీజేపీలో ఎవరు లీడ్ చేస్తారంటే ఇప్పటికి ఎవరికి కూడా తెలియదు. అదొక క్వశ్చన్ మార్కులు అయితే ఉందన్నమాట. బీజేపీ గెలిపిస్తారు ఓకే, కానీ సేమ్ క్యాండిడేట్ ఎవరు అని చెప్పేసి మాత్రం అదొక క్వశ్చన్ మార్క్ మాత్రమే మిగిలిపోయింది. ఒకసారి 2024 ఎలక్షన్ చూసుకుంటే మాత్రం బండి సంజయ్ గారు ముందుండి నడిపించారు భయ్య ఆ టైంలో పార్టీని. ఆ టైంలో బీజేపీ చాలా స్ట్రాంగ్ అయితే నిలబడింది. అందరూ ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ కంటే బీజేపీకి ఒక్క ఓట్లు పడుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ తీరా చూసే మాత్రం లాస్ట్ మూమెంట్లో బండి సంజయ్ గారు తీసడం వల్ల పార్టీ మొత్తం మళ్ళీ మొదటికి వచ్చేసినమాట. కిషన్ రెడ్డికి వచ్చిన తర్వాత అంత ఇంపాక్ట్ అయితే లేకుండా పోయింది. సో ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్గా నిలబడ్డారు. అప్పటి వరకు ఉన్న ఓట్ క్యాలిక్యులేషన్ మొత్తం అయితే చేంజ్ అయిపోయింది భయ్య. సో ఇది పెద్ద మేనేజర్ అయితే మిస్టేక్ అయితే జరిగింది అనుకోవాలి. నెంబర్ 7 ఫార్మర్ ఇష్యూస్. రైతు బంధు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఫ్రీ స్కీమ్స్ లాంటి వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ మొత్తం తెలంగాణలో స్ట్రాంగ్ ఫ్యాక్టర్గా అయితే నిలబడింది అయ్యా. బీజేపీ నేషనల్ నేరేటివ్ కొన్ని రూరల్ ఓటర్స్కి అయితే డైరెక్ట్గా అయితే కనెక్ట్ అయితే అవ్వకపోవచ్చు. ఇప్పుడు చూస్తే మాత్రం ప్రజెంట్ అదే నడుస్తూ ఉంది. నెంబర్ 8 అర్బన్ సెంట్రిక్ ఇమేజ్. బీజేపీ మెజారిటీ హైదరాబాద్, నార్త్ తెలంగాణ అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ హిందూ కన్సల్టేషన్ మాత్రమే ఎక్కువ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది భయ్య. రూరల్ అయితే పూర్ ఓటర్స్ అయితే ఇంకా ఉన్నారు భయ్య. ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అయితే పెద్ద లేదంట. సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది సిటీలో ఉంటుంది కానీ విలేజ్ చాలా తక్కువ. అఫ్కోర్స్ వాడుతున్నారు కానీ అప్పుడంత అంటే మన పేరెంట్స్ అయితే ఎక్కువైతే వాడరు కదా భయ్య. మ్యాక్సిమం మీరు ఆలోచించండి. మనం అంటే వాడినట్టుగా వాళ్ళైతే వాడరు ఖచ్చితంగా. సో దానివల్ల కొంచెం ఇమేజ్ అయితే తగ్గిపోయింది అనమాట. వాళ్ళు మోస్ట్లీ నమ్మేది ఏంటంటే న్యూస్ ఛానల్. మీకు తెలిసిన విషయం కదా మన ఇండియాలో న్యూస్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
నెంబర్ 9 కాంగ్రెస్ కమ్‌బ్యాక్ 2024 ఎలక్షన్ భయ్యా. ఎవరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు భయ్యా బీజేపీ తర్వాత అనుకున్నారు అందరైతే. కానీ కాంగ్రెస్ లాస్ట్ 2 మంత్స్‌లో మొత్తం మార్చేసింది. రేవంత్ రెడ్డి గారైతే ముందు నడిపించారంట. ఫస్ట్ టైమ్ ఒక యూనిటీగా కాంగ్రెస్ అయితే ఈసారి ముందుకెళ్ళింది భయ్యా. సో, అందుకే అన్ని సీట్లయితే రాబట్టిందనమాట. కొంచెం టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట అంతకుముందు కంటే. సో, దానివల్ల కూడా కొంచెం ఓట్ షేర్ అనేది పెరిగిపోయింది. బట్ బీజేపీకి బండి సంజయ్ గారి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దానంత ఇంపాక్ట్ అయితే లేదు భయ్యా. నెంబర్ 10 తెలంగాణ పొలిటికల్ కల్చర్ భయ్యా. ఈ విధంగా చూసుకుంటే మాత్రం పర్సనాలిటీ, వెల్ఫేర్, క్యాస్ట్ ఇవన్నీ చూసుకున్న విధంగా చూసుకుంటే మాత్రం తెలంగాణలో బీజేపీ రాకపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే తక్కువ ఉండిపోయినట్టు. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈసారి అయితే ఓట్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది భయ్యా. 2029లో మాత్రం చాలా బిగ్ ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. ఈసారి మాత్రం నాకు తెలిసి అయితే చాలా వరకు అయితే ఉంది భయ్యా. ఎందుకంటే మా విలేజ్ చూసినామంట మా దిక్కు కనీసం 30% దాకా ఓట్స్ అయితే వచ్చేసింది మా విలేజ్‌లో అయితే. సో, చూడాలి మీరేమనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను అనుకున్న విషయాలైతే ఇది అనుకున్నమాట. మీరేమైనా అనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. మీ ఒపీనియన్ మాత్రం కింద కామెంట్ చెప్పండి. దీన్ని ఒక ఎడ్యుకేషన్‌గా చూడండి తప్ప వేరేలా విధంగా చూసుకోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.